యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా. ప్రియమైన కాంతి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగుగాక. మా దైవశండి మినిస్ట్రీస్ ద్వారా కృపాసత్యములనే కార్యక్రమాన్ని మీకు అందించుటకు మేమెంతో సంతోషించుచున్నాము. దేవుని అనుగ్రహము ద్వారా మేము మీ ముందున్నందుకు మేము దేవుణ్ణి స్తుతించుచున్నాము. దైవ సన్నిధి వ్యవస్థాపకులు అపోస్తులు ఆర్ సుధాకర్ గారు మీకు వాక్యం అందించెదరు. మీరు దీని ద్వారా దీవించబడాలని, రక్షించబడాలని, దేవునికి సమీపస్తులు అవ్వాలనే సదుద్దేశంతో మీకు ఈ కార్యక్రమాన్ని అందించుచున్నాము. ఇప్పుడు వీక్షించండి. దైవ సన్నిధి ఈ మినిస్ట్రీస్ ద్వారా కృపా సత్యములనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరు బహుగా దీవించబడాలని, ఆత్మలో వర్ధిల్లాలని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మీతో మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దానబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు. కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరుపెత్తుకుని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడమ్మని నాతో చెప్పిన నేను. వారు, నీ పరుపెత్తుకుని నడమ్మని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడగగా, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు. ఆ చోటున గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకుని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరెక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపము చేయకమనెను. అలా చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారు 38 ఏళ్ల నుంచి దీర్ఘరోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన సంగతి కనిపిస్తుంది. యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణం ఉంది. ఆ పట్టణం యూదయా దేశానికి రాజధాని.
మొట్టమొదటిగా దేవుడు మందిరం ఈ పట్టణంలోనే కట్టబడింది కాబట్టి ఇశ్రాయేలును పరిపాలించినటువంటి సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టాడు. కనుక ఆ యెరూషలేముకి దేవుని పట్టణం అనే పేరు కూడా ఉంది. ఈ పట్టణము చుట్టూ చతురముగా ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. తూర్పున 3 గుమ్మాలు, పడమటన 3 గుమ్మాలు, ఉత్తరాన 3 గుమ్మాలు, దక్షిణాన 3 గుమ్మాలు, అలా 12 గుమ్మాలు ఉన్నాయి. ప్రతి గుమ్మానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది. అవన్నీ మనకి నెహెమ్యా అనేటువంటి పుస్తకంలో కనిపిస్తాయి. ప్రియులారా, ఈ 12 గుమ్మాలలో ఒక గుమ్మం పేరు గొర్రెల గుమ్మం. ఆ పట్టణంలో ఉన్న గొర్రెలన్నీ ఆ గుమ్మం గుండానే వెళ్తాయి. అందుకనే అది గొర్రెల గుమ్మం అని పిలువబడింది. ఆ గుమ్మముకి ఎదురుగా బెతస్దా అనే ఒక కోనేరు కలదు. ఆ కోనేట్లో ఉన్న మహత్యం ఏంటంటే, దేవుని యొక్క దూత ఆయా సమయాలలో ఆ నీళ్లను కదిలిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరు మొదట దిగుతారో వాడు ఏ రోగైనా, ఎలాంటి రోగైనా, వెట్టి వ్యాధి గలవాడైనా స్వస్థత పొందుతాడు. ప్రియులారా, అయితే ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచుకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ప్రియులారా, రోగం అనేది చాలా భయంకరమైనది. రోగాన్ని ఒక్కరోజు కూడా భరించడం ఎంతో కష్టం. అందుకే ఆ రోగం నుంచి విడుదల పొందటానికి రోగులు గుంపులుగా ఆ మండపాల్లో ఉన్నారు. రోగులే కాదు, వికలాంగులు కూడా ఉన్నారు. కుంటివారు, ఓచుకాళ్ళు చేతులు గలవారు, ఇలాంటి వికలాంగులు కూడా అక్కడ ఉన్నారు. ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా ఆ నీళ్లు కదిలించబడినప్పుడు మొదట దిగిన వానికి స్వస్థత జరుగుతుంది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ బెతస్దా కోనేరు అనే ఆ పేరుకి అర్థం ఏంటంటే కరుణాగృహం అని. దేవుడు మానవులను కరుణించి దైవిక స్వస్థత అనేది అన్ని తరాల్లోనే ఏర్పాటు చేశాడు. ప్రియులారా, మనిషికి సహజంగానే స్వస్థత అయిపోవడానికి ఆ రోగాన్ని నిరోధించే శక్తిని దేవుడు మనిషి యొక్క బాడీలోనే, శరీరంలోనే ఉంచాడు. అయితే ఈ రోగాన్ని నిరోధించే శక్తికి మించిపోయిందంటే అప్పుడు ఆ రోగి పరిస్థితి ఏంటి? అందుకని రోగులకి స్వస్థత అవ్వడానికి దేవుడు వైద్యుని కూడా ఏర్పాటు చేశాడు. వైద్యం అనేది ఉంది. యేసుప్రభు వారు ఒకసారి ఉపమానం చెప్పారు. ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు, రోగం గలవాడికే వైద్యుడు కావాలని. వైద్యం అనేది ఉంది. వైద్యులు కూడా రోగాన్ని బాగు చేయలేకపోతే, వైద్యులు కూడా రోగికి ఏం చేయలేకపోతే, చేతులు ఎత్తేస్తే, ఇక వారి వల్ల కాకపోతే అప్పుడు మరి రోగి పరిస్థితి ఏంటి? అందుకే చివరిగా 3వది దైవిక స్వస్థత అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. సహజసిద్ధంగా స్వస్థత అయిపోవచ్చు, అది మించిపోయినప్పుడు వైద్యుల ద్వారా స్వస్థత రావచ్చు. వైద్యుల చేతులు ఎత్తేస్తే ఇక రోగి పరిస్థితి ఏంటి? అందుకని దేవుడు 3వదిగా దైవిక స్వస్థత అనేది పెట్టారు. ఈ దైవిక స్వస్థత ఒక్కొక్క తరంలో ఒక్కొక్క సందర్భంగా జరిగిన సంగతులు మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. ఈ బెతస్దా కోనేరులో దేవుని దూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరు ఏ వ్యాధి గలవాడైనా సరే మొదట దిగితే వాడికి స్వస్థత జరుగుతుంది.
అలాగ మొదట దిగుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరలా నీళ్లు కదిలించబడే వరకు ఆ మొదట దిగడం కోసమే రోగులు ఆ మండపాల్లో ఉన్నారు. ఆ చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో గుంపులుగా ఉన్నారు రోగులు. నీళ్లు కదిలించబడినప్పుడు వారు మొదట దిగిన వాళ్ళకి స్వస్థత అవుతుందని ఆ స్వస్థత కొరకు కనిపెడుతూ ఎంతోమంది ఆ మండపాల్లో ఉన్నారు. అయితే అక్కడ 38 ఏళ్ల నుంచి రోగం గల ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడి యొక్క పరిస్థితి ఏంటంటే అతనికి ఎవ్వరూ లేరు. అతడి స్థితిని దేవుడు చూశాడు. చూడండి 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి. ప్రియులారా, దేవుడు కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయి. ఆయన కంటికి కనపడని సృష్టమంటూ ఏదీ లేదని హెబ్రీ పత్రిక 4:13 చెప్తుంది. ఆయనకి ప్రతీదీ కనిపిస్తుంది. అంతేకాదు, ఆయన కన్నులు అగ్నిజ్వాలల వంటివి. యోహాను ప్రకటన గ్రంథంలో రాశారు, అగ్నిజ్వాలల వంటి కన్నులు. ప్రియులారా, మనమైతే వెలుగు ఉన్నప్పుడు చూడగలుగుతాం, చీకట్లో చూడలేం. అయితే దేవుడు చీకట్లో కూడా చూడగలడు, ఎందుకంటే ఆయన కన్నులే అగ్ని జ్వాలలు. అందుకని ఆయన చీకట్లో కూడా చూడగలడు. అంతేకాదు, దేవుడు మనం జరుగుతున్నదే చూడగలం, దేవుడు జరగబోయేది కూడా చూడగలడు. జరగబోయేది ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. అంతేకాదు, ఆయన భవిష్యత్తును చూడగలిగిన వాడు. ప్రియులారా, ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అతడి స్థితిని చూశారు. అతడు అప్పటికి అలాగా బహుకాలం నుండి పడి ఉన్నాడని, బహుకాలం నుంచి 6వ వచనంలో బహుకాలం నుంచి ఆయన రోగం చాలా దీర్ఘ రోగం, 38 ఏళ్ళ నుంచి ఆ రోగాన్ని భరిస్తున్నాడు. రోగాన్ని 1 వారం భరించడం ఎంత కష్టమో. కొన్నిసార్లు రోగాన్ని భరించలేక విసుగుపోయి ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు. కొంతమంది అయితే దేవుణ్ణి చంపేయమని కూడా వేడుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను, నన్ను తీసుకుపోదేవా అనేవాళ్ళు ఉన్నారు. రోగం భరించలేనిది, కానీ 38 ఏళ్ళ నుంచి అలా భరించుకుంటూ ఉన్నాడు. ఆ స్థితిని చూశారు దేవుడు, అతన్ని చూశారు, అతని స్థితిని చూశారు. అది ఎరిగి ప్రియులరా, ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఇతడు లేవలేనటువంటి రోగం. కొంతమందికి రోగాలు ఉంటాయి, కానీ రోగం ఉన్నా వారి పనులు వాళ్ళు చేసుకుంటారు, చక్కగా నడుస్తారు. కొందరు రోగం వస్తే ఇక లేవలేని పరిస్థితి. ఇతనిది అలాంటి రోగం, తిరిగే రోగం కాదు, తిరగలేని రోగం. అలాంటి పరిస్థితిలో ఉన్నది అతని రోగం, అలాంటి పరిస్థితి అతని రోగం. ప్రియులరా, అయితే అతడికి ఇంకొకటి, ఇంకా అతని ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఏంటంటే, అతనికి ఎవ్వరూ లేరు. యేసు ప్రభువారు వచ్చి, నువ్వు స్వస్థపడగోరుతున్నావా అని అడిగారు. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగారు. ఎందుకంటే కొంతమందికి రోగం అలవాటైపోయి ఇంక ఇలాగుంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ప్రభు అడుగుతున్నారు, నీకు ఇలా ఉండిపోవాలనుకుంటున్నావా, లేకపోతే స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగారు. అప్పుడు తనకున్న ఇంకా ఘోరమైన పరిస్థితిని చెప్పాడు. అదేంటంటే, ఆ రోగి, అయ్యా 7వ వచనం, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడు లేరు. ప్రియులారా, మనుషు అన్నాక ఎవ్వరు లేకుండా ఉండరు, ఉంటారు. కానీ ఎవరు లేని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, రోగాలు వచ్చినప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు, మీకు ఎవరు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వర్తమానం వింటున్న నువ్వు సహోదరుడా, సహోదరి,
నీ పరిస్థితి ఎలా ఉంది? ఎవరూ లేని పరిస్థితి అనేది. అవును, నీకున్న రోగం లేకపోతే నీకున్న ఆర్థిక ఇబ్బందులు కొన్నిసార్లు అందరినీ పోగొట్టుకునేలా చేస్తాయి. ఒక సామెత ఉంది, బెల్లం ఉంటేనే చీమలు ఉంటాయి. అవును, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఒంట్లో బలం ఉన్నప్పుడు, ఇంట్లో ధనం ఉన్నప్పుడు అప్పుడే ఎంతమందినైనా కలిగి ఉండగలుగుతాం. ఆరోగ్యము, బలము, ధనము అన్నీ పోతే అందరినీ కూడా పోగొట్టుకుంటాం. లోకం పరిస్థితి అంతే. లోకం నీ అందాన్ని, నీ బలాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీకున్న ధనాన్ని, నీకున్న చదువుని, నీ ఉద్యోగాన్ని, నీ స్టేటస్నే చూస్తుంది ఎంతసేపు లోకం. నీకేమీ లేకపోతే ఎవరికి నీతో ఉండరు. నీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. ఈ సత్యం నువ్వు ఎరగాలి. అందుకనే ప్రియుల, ఎవ్వరు ఏమీ లేనప్పుడు నీతో ఉండేవాడు, నీ దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరినీ పోగొట్టుకున్న ఒక ఘోరమైన దీన పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే ప్రభు అతన్ని కనికరించి, కరుణించి అతను ఉన్న చోటికే యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు, నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా అని. అయితే తన పరిస్థితి చెప్పాడు. స్వస్థత పొందాలని ఉంది, కానీ ఆ నీళ్లు కదిలించేటప్పుడు ఆ కోనేటిలోకి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. రెండవది, కోనేటిలోకి దించుటకు ఎవరు లేరు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగిపోతాడు. పోనీ నేను వెళ్ళలేకపోతున్నాను, నన్ను దించడానికి ఎవరు లేరు. అయితే నాకు నేనుగా వెళ్ళాలనుకుంటే నేను వచ్చే లోపల మరొకరు దిగిపోతున్నారు. అంటే ఈయన పరిగెత్తుకుని వెళ్ళలేడు కదా, ఏ దేకో దొలుకునో వెళ్ళాలి. అలా వెళ్ళే లోపల మరొకరు దిగిపోతున్నారు. చూడండి అతని పరిస్థితి. ప్రియులారా, ఇది చాలా ఆలోచించవలసిన విషయం. కొంతమందికండి ఇంట్లో వాళ్ళు దయ లేకపోయినా ఈదులో వాళ్ళ దయ ఉంటుంది. కొంతమందికి ఈదులో వాళ్ళు దయ లేకపోయినా ఇంట్లో వాళ్ళు దయ ఉంటుంది. ఎవ్వరు దయ లేదు ఇతనికి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు చాలా నిరాశ చేసుకుని ఇంకా ఈ జీవితం ఎందుకని ఆత్మహత్యలు చేసుకోవడం, ప్రియులరా నిరాశ చేసుకుని చావును కోరుకోవడం ఈ లోకంలో జరుగుతుంది. ఇదే అయితే దేవుడు ఒకరు ఉన్నారు, ఎవరు నన్ను విడిచినా ఆయన నన్ను విడవడు, ఆయన నన్ను విడవడు అనే ఒక గొప్ప సత్యం నువ్వు తెలుసుకోవాలి. హెబ్రీ పత్రికలో ఉంది, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. దేవుడు తోడుగా ఉండేవాడు. అందుకే యేసుప్రభువారికి ఒక పేరేంటంటే ఇమ్మానుయేలు. యెషయా అనే ప్రవక్త ఆయన నామాల్లో ఒక నామం ఇమ్మానుయేలు అని చెప్పాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడని. ఎవరు లేకపోయినా నీకు తోడుగా ఉండేవాడు దేవుడు ఒక్కడే, ఆ యేసు ప్రభువే. కనుక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నన్ను నిరాశ చేసుకోకు. ఆయన నిన్ను కరుణిస్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఎవరు నిన్ను విడిచినా యేసు మాత్రం నిన్ను విడవడు. ఇది గొప్ప సత్యం. నమ్ము సహోదరుడా, సహోదరి. చూడండి, యేసు ప్రభువారు ఆ కోనేటిలోకి దిగడానికి అతను చేయి పట్టుకోలేదు. ఎందుకంటే స్వస్థత అనేది ఆయన ఇచ్చేదే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పాత నిబంధనలో నిర్గమాకాండంలో దేవుడు వాగ్దానం చేశారు. నేనే. స్వస్థత అనేది ఆ నీళ్లు కదిలించేటప్పుడే రాదు. యేసుప్రభువే ఆ స్వస్థపరిచే దేవుడే దగ్గరికి వచ్చేసాడు. కాబట్టి ఆయన ఏమంటున్నారో చూడండి, 8వ వచనం, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పారు. యేసుప్రభు వారు అతనికి దగ్గరగా రావడం వలన అతనికి స్వస్థత అయిపోయింది. ఇంకా ప్రత్యేకంగా
అతను ముట్టుకోవలసిన పని లేదు. ప్రియులరా, అందుకే అంటున్నారు, నీ పరిపెత్తుకుని ఇంక నువ్వు నడు. ఇంకా నువ్వు ఈ పరుపు మీద పడుకోవలసిన పరిస్థితి లేదు, ఇంకా అవసరం లేదు. నువ్వు చక్కగా నీ పరిపెత్తుకుని నువ్వు నడు అని చెప్పేశారు. చూడండి అప్పుడు ఏం జరిగిందో. వెంటనే వాడు స్వస్థత నొంది తను పరిపెత్తుకుని నడిచెను. యేసుప్రభువారు చెబుతూ ఉన్నప్పుడే స్వస్థత పొందినట్లు అతను గ్రహించాడు. స్వస్థత అయిపోవడం కూడా అతను గ్రహించాడు. అందుకని అతడు పరిపెత్తుకుని నడుస్తున్నాడు. అయితే అది విశ్రాంతి దినం. యూదులకి విశ్రాంతి దినం అనేది ఒక ప్రాముఖ్యమైనది. ఆ సమయంలో వారు ఏ పని చేయకూడదు. పరిపెత్తుకుని నడవడం అనేది కూడా ఒక పనిగా వాళ్ళు భావించి, నువ్వు పరిపెత్తుకుని విశ్రాంతి దినాన్ని ఎందుకు నడుస్తున్నావు అని అడిగారు. అప్పుడు అతనిచ్చిన సమాధానం ఏంటంటే, నన్ను బాగు చేసిన వాడు, లేకపోతే నన్ను స్వస్థపరిచిన వాడు నన్ను ఇలా నడవమని చెప్పారన్నారు. ఎవరు అతను అని అడిగారు. అతను ఎవరో ఇతనికి తెలియదు. ప్రియులారా, యేసు ప్రభువారిని ఒక్కసారి కలుసుకుంటే నీకు అంతా తెలిసిపోదు. ఆయన యుగయుగాలు ఉన్నవాడు. ఆయనకి ఆది అంతము లేదు. ఆయన ఆదికే ఆది, అంతానికి అంతం. అల్ఫా ఓమేగా ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ప్రియులారా, మనుషుడు ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం ఆయుష్ ఏ పాటిది చెప్పండి? ఒక మాటలో నేను చెప్తున్నాను మీకు అర్థం అవటానికి. యేసు ప్రభువారు సముద్రం అయితే మనం ఒక నీటి బిందువు. ఆయన మహాసముద్రం. ప్రియులరా, ఆయన ఒక సూర్యుడైతే మనము ఒక క్యాండిల్ లాంటి వాళ్ళు. ఆయన గురించి మనం తెలుసుకోవడానికి మన ఆయుష్ సరిపోదు. మనం ఒక్కసారి బైబిల్ గురించి వింటే అంతా తెలిసిపోయిందని అనుకోవద్దు. దేవుని గురించి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. నువ్వు దేవుడి దగ్గరికి రావాలి, దేవుడు వాక్యాన్ని వినాలి. అప్పుడే దేవుడి గురించి కొంచెం నీకు అర్థమవుతుంది. ఇతడు మొట్టమొదటిగా ఇప్పుడే చూడడం ప్రభువుని. అందుకనే ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేశాడు. స్వస్థత నొందిన వానికి తెలియదు ఆయన ఎవరో. స్వస్థత మాత్రం పొందాడు. ప్రియులారా, ఈ రోజున యేసు ప్రభు వారి ద్వారా ఎంతోమంది స్వస్థతలు పొందుతున్నారు. ఆయన గురించి ఇంకా పూర్తిగా ఏమీ తెలియకపోయినా ఆయన సన్నిధికి వచ్చి స్వస్థతలు పొందుతున్న వారిని నేను వేలగా చూశాను. ప్రియులారా, ఆయన అందరినీ స్వస్థపరుస్తాడు. దైవిక స్వస్థత అనేది ఉంది. బైబిల్ చెప్తుంది, ఇది సత్యం. నీ రోగం నిరోధించే శక్తి నీలో ఉన్నప్పటికీ నీ రోగం తగ్గకపోతే, వైద్యులు ఉన్నారు, వైద్యులను ఆశ్రయించినా తగ్గకపోతే అప్పుడు దేవుడున్నాడు నిన్ను స్వస్థపరచడానికి. దైవిక స్వస్థత అనేది అన్ని కాలాల్లోనే ఉంది. ప్రియులారా, ఇప్పటికీ ఉంది. మేము చూపిస్తున్న నెంబర్లలో ఒక నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ అనారోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మేము ప్రతి శుక్రవారం ఇసుకపల్లిలో ఆశీర్వాద స్వస్థత కూడికని జరిపిస్తాం. చాలామంది రోగులు వచ్చి అక్కడ స్వస్థతలు పొందటం, అంతేకాదు దీవించబడటం నేను చూస్తున్నాను. ఎన్నో సాక్ష్యాలు వారు చెప్తుంటే వింటున్నాం. తప్పకుండా దైవిక స్వస్థత అనేది అన్ని కాలాల్లో ఉంది. దేవుడే అనుగ్రహించాడు మానవుని కరుణించి. ఇప్పుడు ఇతను స్వస్థత పొందాడు. ఎలాంటి ఘోరమైన పరిస్థితుల్లోనొచ్చో అతడికి స్వస్థత కలిగింది. ప్రియులారా, దేహానికి స్వస్థతే కాకుండా తర్వాత బుద్ధికి కూడా స్వస్థత జరగాలి. అది బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం. బుద్ధికి కూడా స్వస్థత జరగాలి. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ దేహానికి స్వస్థత ఉన్నా ఒకవేళ బుద్ధికి స్వస్థత లేదేమో. బుద్ధికి స్వస్థత లేకపోతే అతడు ఏం చేస్తాడంటే పాపం పనులన్నీ చేస్తాడు. దేవుడికి మనుషులకి చాలా విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
యేసు ప్రభువారు ఈ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత మళ్ళా దేవాలయంలో కలుసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ స్వస్థత నొందిన వారితో ఏమంటున్నారంటే 14వ వచనం, మరెక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయకమని చెప్పారు. ప్రియులారా, కొంతమందికి పాపం వల్లనే రోగాలు వస్తాయి. ప్రియులారా, దేవుడు మనుషులకు కృప చూపించడమే కాదు, తర్వాత సత్యాన్ని కూడా చెప్తారు. ఈ కృపా సత్యములనే కార్యక్రమం ద్వారా దేవుని కృపనే కాదు, దేవుడి సత్యాన్ని కూడా మీరు నేర్చుకోవాలి. దేవుడి దగ్గర స్వస్థతలు దీవెనలు పొందటమే కాదు, మీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడుగుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీ సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులైపోతే ఆయన రాజ్యానికి కూడా మీరు వారసులైపోతారు. పాపం ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి కీడు తీసుకురావడమే కాదు, పాపం చనిపోయిన తర్వాత కూడా నిన్ను నిత్య నరకానికి తోసేస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు నువ్వు బాధపడాలి నువ్వు చేసిన పాపాన్ని బట్టి. అదే మరి ఎక్కువ కీడంటే. యేసుప్రభు అదే చెప్తున్నారు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు నువ్వు ఇంకా పాపం చేయొద్దు. సహోదరుడా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పాపం చేయొద్దు అనగానే అతడు యేసుప్రభు అని ఆయన గుర్తించాడు. యేసుప్రభు ఒక్కరే. చూడండి 15వ వచనం, తను స్వస్థపరిచిన వాడు యేసని యూదులకు తెలియజేశాడు. ప్రియులారా, మొట్టమొదటిగా అతడు నేను స్వస్థపరిచిన వారు ఎవరంటే నేను ఎరగనని చెప్పాడు. కానీ ఇప్పుడు యూదులకు వెళ్ళి చెప్తున్నాడు ఆయన యేసు అని. యేసు ఒక్కడే పాపును రక్షించేవాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడు. ఆయనే పాపులకు పరిహారి. ఆయన మన పాపాలకే కాదు, సర్వలోక పాపాలకి పరిహారి. ఆయన తన చిత్తానుసారంగా పాపాన్ని తుడిచేస్తాడు. యేసు ప్రభువారు నమ్మదగినవాడు. ప్రియులారా, యేసు ఒక్కడే రక్షకుడు. అందుకే యూదులందరికీ చెప్తున్నాడు ఆయన యేసు అని. యేసు అంటే తన ప్రజల్ని వారి పాపాల నుండి రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. నువ్వు తప్పకుండా రక్షణ పొందుతావు. నీ పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఆయన నీ శిక్షను కొట్టివేసి నీకు రక్షణ ఇస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కరుణించి నిన్ను ఆదరించేవాడు. నీ చెయ్యి విడవడు, నిన్ను ఎడబాయడు. సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దిగులు చెందొద్దు. ఈ వర్తమానం నీ కొరకే. ఇప్పుడే నువ్వు కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకొని గదిలోకి వెళ్ళి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో ఈ వర్తమానం ద్వారా మీరు దీవించబడాలని నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, కరుణామయుడ, 38 ఏళ్ల నుండి ఆ బెతస్దా కోనేరు దగ్గర అక్కడున్న మండపంలో పడి ఉన్న ఆ రోగిని స్వస్థపరిచినట్లు ఈ వర్తమానం వింటున్న ప్రజలను ప్రభువా, ఈ వర్తమానం వీక్షిస్తున్న వారిని అందరినీ వాళ్ళు ఎలాంటి రోగంతో ఉన్నా ఇప్పుడే స్వస్థపరచండి. వారి సంకటాన్ని ఇప్పుడే కుదర్చండి. వారి రుగ్మతనంతా తొలగించండి. వారి వ్యాధిని, వారి రోగాన్ని, వారి తెగుల్ని, వారి జబ్బుని, సమస్తమైన వీక్నెస్ని ఇప్పుడే బాడీలోంచి తీసివేయండి. ఈ కీడును బంధిస్తున్నాను ప్రభువా. ఈ రోగం అనే కీడును, ఈ సంకటాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నీ నామాన్ని వీరి మీద ఉచ్చరిస్తున్నాను. శీఘ్రంగా స్వస్థత కలుగజేయండి. అంతేకాదు ప్రభు, వీరి బుద్ధికి కూడా స్వస్థత కలుగజేయండి. వీరి దేహానికి మంచి ఆరోగ్యం, వీరు బుద్ధికి ప్రభా సంపూర్ణ స్వస్థత ఇచ్చి శ్రేష్టమైన బుద్ధితో వీరు నడిపించండి. మహిమ మీరు పొందండి. యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. వ్యక్తిగతంగా దైవజనులు కలుసుకొని ప్రార్థన చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడే ఫోన్ నెంబర్స్కి సంప్రదించండి. వ్యక్తిగతంగా దైవజనులు కలుసుకోవాలనుకుంటే
ఈ అడ్రస్కి తప్పక రండి. మా అడ్రస్ దైవశాంతి మినిస్ట్రీస్, బ్లెస్సింగ్ కాంపౌండ్, పాత ఇసుకపల్లి, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ దేవుని కృపా సత్యములు తోడై ఉండునుగాక.